నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పన్ను ఆదాయం పెంపునకు ప్రధాని పంచసూత్ర ప్రణాళిక చెల్లింపుదారుల మనస్సుల్లో భయం తొలగించాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం తెలంగాణలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ వేగవంతం తొలి విడతలో 5,000 మందికి లబ్ధి సమగ్ర వివరాలుంటేనే వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలన్న సీఎం నాణ్యమైన విద్యకు అధిక ప్రాధాన్యమిస్తామన్న చంద్రబాబు ఈ హాజరు ప్రవేశపెడతామని వెల్లడి విద్యార్థులకు పాఠాలు బోధించిన ముఖ్యమంత్రి విలువలే నాయకుడిగా నిలబెట్టాయన్న వెంకయ్య ఆత్మీయ సన్మానంలో కేంద్ర మంత్రిపై ప్రశంసలు నవ్యాంధ్రకు చేస్తున్న సాయం మరువలేమన్న చంద్రబాబు పోలీసుల అదుపులో లైఫ్ స్టైల్ భవన యజమానిని మోసం చేసిన బాబా బెంగళూరులో ప్రత్యేక బృందాలు పట్టుకున్నట్లు సమాచారం ఉద్యమ రూపు సంతరించుకున్న వనభారతి జనహారతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్న ప్రజలు అధికారులు నాయకులు 5 సూత్రాల ప్రణాళికలను అనుసరించడం ద్వారా పన్ను వసూళ్లను పెంచాలని ప్రధాని మోదీ అధికారులకు దిశానిర్దేశం చేశారు ఢిల్లీలో పన్ను పరిపాలనా విభాగం 2 రోజుల వార్షిక సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని పన్ను చెల్లింపుదారుల మనస్సుల్లో వేధింపుల భయాన్ని పోగొట్టాలని సూచించారు సౌమ్యత తెలివితో 5.43 కోట్లుగా ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్యను 10 కోట్లకు చేర్చాలని నిర్దేశించారు పన్ను వసూళ్ల వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు డిజిటైజేషన్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో పన్ను పరిపాలనా విభాగం ఉన్నతాధికారుల వార్షిక సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని పన్ను విభాగానికి ప్రధాని 5 సూత్రాలను ప్రతిపాదించారు ఆదాయం జవాబుదారీతనం నిజాయితీ సమాచారం డిజిటీకరణ అనే అంశాలు పన్ను విభాగాల పాలనా వ్యవస్థకు 5 మూల స్తంభాల వంటివని సూచించారు రాజస్వ జ్ఞాన్ సంఘం పేరుతో తొలిసారి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కేంద్ర ఎక్సైజ్ కస్టమ్స్ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని పలు సూచనలు చేశారు పన్ను చెల్లింపుదారులకు వేధింపులు ఎదురుకాకుండా చూడాలని కోరారు जिससे उन्होंने ये कहा कि भाई देश में लोगों को टैक्स पे करने में दिक्कत नहीं है लेकिन कहीं न कहीं उनको कोई तकलीफ है और वो तकलीफ को समझिए और उसको दूर करने की कोशिश कीजिए लोगों को तकलीफ शायद ये हो सकती है कि भाई मुझे एक बार मैंने रिटर्न भर दिया तो बार बार वो टैक्स ऑफिसर मुझे बुलाता रहेगा और मुझे जवाब देते रहना पड़ेगा इस तरह का जो फियर है वो शायद लोगों के मन में हो सकता है तो अगर ये है तो आप दूर करिए ऐसा उनका कहना था భారతీయులు సహజంగా నిజాయితీపరులన్న ప్రధాని పన్ను వసూళ్లు పెంచుకోవడానికి అధికారులు నమ్మకమనే వారధిని నిర్మించాలని సూచించారు कि 92% रेवेन्यू जो आता है इनकम टैक्स डिपार्टमेंट का उन्होंने कैलकुलेशन करके बोला कि एडवांस टैक्स टीडीएस ये सब अपने आप आ जाता है और सेल्फ असेसमेंट टैक्स में और बाकी बचता है 8% टैक्स जो कि स्क्रूटिनी के बाद असेसमेंट के बाद आता है 8% टैक्स ओनली और वो 8% टैक्स के लिए अगर इतनी बड़ी फौज है उन्होंने ये बताया 42,000 पीपल इन सीबीडीटी तो क्यों ना हम लोग टैक्स की नेट को एक्सपांड करते हैं सो ये टैक्स की नेट एक्सपांड करने के लिए हमको और प्रयत्न करने चाहिए 2 రోజుల ఈ జ్ఞాన సంఘం పూర్తయి తర్వాత కర్మ సంఘంగా మారి ఆచరణలోకి రావాలని రెవెన్యూ ఉన్నతాధికారులను మోదీ సూచించారు నిబంధనలకు అనుగుణంగా సమగ్ర వివరాలతో ఉన్న ఒప్పంద ఉద్యోగులను తక్షణమే క్రమబద్దీకరించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియపై కార్యదర్శులు శాఖాధిపతులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు ప్రస్తుత పరిస్థితి ఆరా తీశారు కొందరు ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు కొన్ని శాఖల నుంచి అందలేదన్న రాజీవ్ శర్మ ఆ వివరాలన్నింటినీ త్వరగా ఇవ్వాలని ఆదేశించారు సమగ్ర వివరాలు ఉన్నవారిని క్రమబద్దీకరణ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు ఈ మేరకు త్వరలోనే 4 నుంచి 5,000 మంది ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు నవ్యాంధ్ర అభివృద్ధే ధ్యేయంగా క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహించే ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు బడిపంతులుగా మారారు కృష్ణా జిల్లా ఆత్కూరు జిల్లా పరిషత్ పాఠశాలలో చిన్నారులకు పాఠాలు చెప్పారు విద్యార్థులతో మమేకమైన ముఖ్యమంత్రి మంచి పౌరుడిగా ఎదగడానికి సూచనలు చేశారు అదే సమయంలో అక్కడికి చేరుకున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య సైతం కొద్దిసేపు పాఠాలు బోధించారు
విద్యార్థులను చిన్న వయసు నుంచే సానపెడితే అద్భుతమైన ఫలితాలను రాబట్టొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లిన ఆయన పాఠశాలలోని శౌచాలయం సహా ప్రతి తరగతి గదిని పరిశీలించారు. చిన్నారుల్లో మరింత నైపుణ్యం పెంచేందుకు ఉద్దేశించిన విద్యాంజలి కార్యక్రమంలో భాగంగా దాదాపు 45 నిమిషాల పాటు దురాశ దుఃఖానికి చేటు అనే నీతి కథను బోధించారు. ఆ పాఠం ద్వారా విద్యార్థులు ఏం గ్రహించారో అడిగి తెలుసుకున్నారు. మనిషిని మనిషిగా చూడాలి, మానవత్వంతో ప్రవర్తించాలి, డబ్బులు గౌరవించడం, డబ్బులకే గౌరవం ఇవ్వడం అది తప్పు. కష్టపడితే అంతే మేలు సార్. మనకి కష్టపడిపోతే వదిలేస్తారు. మొత్తం కష్టపడి తింటే అది మనకి అమృతంలా ఉంటుంది సార్. చదువు వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మనం మంచి పౌరులుగా తయారవుతాం. ఉపాధి, అదే మరి జీవితంలో సుఖ సంతోషాలు ఇవన్నీ వస్తాయి. ఈ విద్యాంజలి కార్యక్రమంలో నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆత్కూరులోని స్వర్ణభారత ట్రస్టు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అదే సమయంలో చంద్రబాబు వద్దకు వచ్చారు. సీఎం విద్యార్థులకు పాఠాలు చెప్పడం చూసి ఆయన కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పారు. మంచి వాళ్లతో స్నేహం చేయాలి, చెడు సహవాసం పనికిరాదు. ఒకటి. రెండవది, రాజు మంచివాడైతే ప్రజలు మంచివాడు ఉంటారు. ఉపాధ్యాయుడు మంచిగా ఉంటే విద్యార్థులు కూడా మంచిగా. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు. మన రాష్ట్రం ఒక నాలెడ్జ్ హబ్గా తయారు కావాలి, ఎడ్యుకేషన్ హబ్గా తయారు కావాలి. పిల్లలు కూడా ఎలాంటి కష్టం లేకుండా చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తాం. ఎస్టీ ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేసేస్తున్నాం. 5-6 మంది పిల్లలుంటే అక్కడ టీచర్ కూడా పోకుండా ఇబ్బందులు వస్తున్నాయి. దానికోసమే ఆలోచిస్తున్నాం. రేషనలైజేషన్ చేయమన్నాం. అవసరమైతే పక్క నుండి ఒక ఆటో పెట్టి పిల్లల్ని తీసుకొస్తాం. ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని స్కూల్స్ లో తొందరలోనే ఈ అటెండెన్స్ తీసుకొస్తున్నాం. పిల్లలు వస్తే ఆటోమేటిక్గా అటెండెన్స్ పడిపోవాలి. దానికి బయోమెట్రిక్ కానీ, అదే మరి ఇంకో పక్క ఐరిష్ కానీ పెడతాం. అంతకుముందు పాఠశాల ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలను నాటారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన వ్యక్తి వెంకయ్యనాయుడని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు వెంకయ్యే నిదర్శనమన్న చంద్రబాబు రాజకీయాలలో రాజీ పడని వ్యక్తిని ఉద్ఘాటించారు. 4సారి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్యకు విజయవాడలో ఆత్మీయ అభినందన సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, భాజపా, తెదేపా నేతలు పాల్గొని వెంకయ్యనాయుడిని అభినందించారు. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, కేశినేని నానితో పాటు పలువురు ప్రముఖులు కేంద్ర మంత్రిని ఘనంగా సన్మానించారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండాలని నేను నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియాలో ఏ నాయకుడికి ఆల్ ఇండియా లెవెల్లో ఇంత గౌరవం దక్కలేదు. అలాంటి గౌరవం దక్కింది వెంకయ్యనాయుడు గారికి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మనకంటూ ఒక లెగసీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి బ్రహ్మాండమైన వారసత్వాన్ని తనకంటూ తాను క్రియేట్ చేసుకుంటున్న వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడికి పదవి గండం 3 సార్లు కన్నా ఎవరో నియమం ఉంది. అందువల్ల ఈసారి కష్టం. చంద్రబాబు నాయుడుతో కొద్దిగా మంచుకుంటున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమైనా ఇక్కడి నుంచి ఏమైనా సహాయం చేస్తాడని. నేను అంత అమాయకుడినా నాకు అర్థం కాదు. నేను ఈ పార్టీకి అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశాను. నేను వెళ్లి ఇంకో పార్టీ సహకారంతో నేను కేంద్రానికి ఎన్నికవుతానా? ఎవరైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత రాజకీయాలు మానేయాలా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా. ఈ రోజుల్లో మంచి ఉత్సాహంగా ఉన్నారు. 65 ఏళ్ళు అయిపోతే మానేస్తే మంచిది అనుకున్నాను. సో ఈ మోడీ గారి ప్రయోగం విజయవంతం కావాల్సిన అవసరం ఉంది. దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా అందరిపైన కూడా ఉంది. అందువల్ల నేను మిత్రులతో చెప్తే వాళ్ళందరూ అదేంటయ్యా మధ్యలో ఇదంటే సరే ఈ 4వసారి రాజ్యసభ సభ్యత్వం తీసుకోవచ్చు. తెలంగాణలో వ్యాపార, వాణిజ్య సంస్థలను 365 రోజులు తెరిచి ఉంచి లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు మరో 3 ఏళ్లు కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని షాపులు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలను ఏడాది పొడవునా తెరిచి ఉంచుకునే అవకాశం కల్పించారు. ప్రయోగాత్మకంగా ఏడాది అమలు చేసిన ఈ విధానం గడువు నిన్నటితో ముగియడంతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదంతా అన్ని దుకాణాలు తెరిచి ఉంచడం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉన్నందున మరో 3 ఏళ్లు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రతి కార్మికుడు, ఉద్యోగితో గరిష్టంగా రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలు మాత్రమే పని చేయించాలని, వారానికి ఖచ్చితంగా ఒకరోజు సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ
చేసింది. ఎక్కువ గంటలు పనిచేస్తే ఖచ్చితంగా వేజెస్ రిజిస్టర్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. రాత్రి 8:30 తర్వాత మహిళా ఉద్యోగులు సిబ్బందితో పని చేయాల్సి వస్తే వారు రాత్రి ఇంటికి వెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించాలని పేర్కొంది. బీసీలు, ఈబీసీలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వర్తింపచేసేందుకు మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. పెళ్లికి ముందే యువతి తల్లి చేతికి చెక్కు వచ్చేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 1,04,057 మందికి 51,000 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది నుంచి బీసీ, ఈబీసీలకు పథకాన్ని వర్తింపచేస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. బడ్జెట్ నిధులతో పాటు ఇతర నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. స్పెయిన్లో జరగనున్న ఫిక్కీ ఐఫా గ్లోబల్ వాణిజ్య ఫోరం సదస్సులో సినర్జీస్ ఇన్ ఐటీ, స్మార్ట్ సిటీ, టూరిజం ప్రమోషన్ అనే అంశాలపై ప్రసంగించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావును ఫిక్కీ ఆహ్వానించింది. ఏటా జరిగే ఐఫా సినిమా అవార్డుల ప్రధాన కార్యక్రమం ఈసారి స్పెయిన్లో జరగనుంది. ఈ సందర్భంగా ఈ నెల 24న ఫిక్కీ ఐఫా సదస్సును నిర్వహిస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సినిమా, మీడియా, వినోదం, పునర్వినియోగ ఇంధనం, పురపాలన, రహదారుల అభివృద్ది వంటి రంగాల్లో చర్చలు నిర్వహిస్తారు. వచ్చే నెల 4న హైదరాబాద్లో జరిగే ఫిక్కీ జాతీయ కార్యవర్గ భేటీలోనూ ప్రసంగించాల్సిందిగా కేటీఆర్కు మరో ఆహ్వానం అందింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నిపుణులు పాల్గొనే సమావేశంలో తెలంగాణలో వ్యాపార అవకాశాలపై ప్రసంగించాలని తెలంగాణ రాష్ట్ర ఫిక్కీ చైర్పర్సన్ సంగీతారెడ్డి మంత్రికి ప్రత్యేక ఆహ్వానం పంపారు. సంపాదించిన కొంత సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగించినప్పుడు మాత్రమే ఆ సంపాదనకు మనిషి జీవితానికి సార్థకత ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో వెంకయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. కృష్ణా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లోని 55 మండలాలకు చెందిన విద్యార్థులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. విద్యార్థులంతా పెద్ద చదువులు చదివి తాము సంపాదించిన సొమ్ములో కొంత తమ గ్రామం కోసం ఖర్చు చేయాలని వెంకయ్య సూచించారు. మన దేశ విద్యార్థులైన సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ సంస్థలకు సీఈఓలుగా ఉన్న విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేను ఎప్పుడు చెప్తున్నాను 3 మాటలు: ల్యాండ్ తెలుసుకో, ఎర్న్ సంపాదించుకో, రిటర్న్ మన దేశానికి వచ్చే. నువ్వు అటు కాకుండా నువ్వు అమెరికాలో, ఇంగ్లాండ్లో ఉండిపోయి ఫోటోలు పంపించి చూడమ్మా నేను పెద్ద కారు కొన్నాను అంటే ఎట్లుంటుందంటే, అంటే నువ్వు బాత్రూంలోకి వెళ్ళి మంచి సూటు బూటు వేసుకొని అద్దంలో నీ మొహంలో చూసుకొని నేను బాగున్నానంటే అని అనుకుంటే ఎట్లుంటుంది అట్లుంటుంది. అలాగే నువ్వు సంపాదించిన పేరు, ప్రఖ్యాతులు, ప్రతిష్ట, డబ్బు అది నీ సమాజంలో మిగతా వాళ్ళతో కలిసి పంచుకుంటే ఆ ఉండే ఆనందం ఏదో చెప్పలేనివి కాదు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి, తండ్రి ఒక బాధ్యత కలిగిన తండ్రిగా, తల్లిగా ఉండాలి. పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి. ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలి. మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చామనేది ముఖ్యం కాదు, ఎంత మంచి సభా సాంప్రదాయాలు ఇచ్చారు, సంస్కృతిని కాపాడారు, ఎలాంటి చదువు చెప్పించారు, ఏ విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దారో అది చాలా ముఖ్యం. అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. ఈసారి కౌన్సిల్ సమావేశంలో నగరాభివృద్దికి సంబంధించి కీలక అంశాలను అజెండాలో చేర్చడంతో సమావేశానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలు హాజరయ్యారు. నగరంలోని రామనగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అవసరమని ఎంపీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ జాప్యం చేయడానికి చూస్తున్నారంటూ ఎమ్మెల్యేపై జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. శాంతి పూజ పేరుతో హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో నివసించే లైఫ్ స్టైల్ భవనం యజమాని కుటుంబాన్ని మోసం చేసిన బాబా శివానందను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మధుసూదన్ రెడ్డి ఆయన భార్య, కుమారుడికి మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చి సుమారు 1,33,00,000 నగదును ఎత్తుకుపోయిన బాబా కోసం టాస్క్ ఫోర్స్ సీసీఎస్ బృందాలు బెంగళూరులో గానించాయి. బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఉన్న శివానంద బాబాను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బాబాను అదుపులోకి తీసుకున్నట్లు ఇప్పటి వరకు పోలీసులు ధృవీకరించలేదు. మరోవైపు శివానంద బాబా 2 ఏళ్ల క్రితం తిరుపతి అలిపిరిలో 2 లక్షలను 4 లక్షలు చేస్తానంటూ ఒక కుటుంబాన్ని మోసం చేసి డబ్బుతో ఉడాయించాడని తేలింది.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం సచివాలయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టెట్ ఫలితాలను విడుదల చేస్తారు. గత నెల 22న పరీక్ష నిర్వహించగా సుమారు 1,00,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో అవినీతి నిరోధక శాఖ వలకు మరో అధికారి చిక్కాడు. బాయిలర్ డైరెక్టర్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ అనే అధికారికి సంబంధించి హైదరాబాద్, ఖమ్మంలోని ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా నగదు, బంగారం, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విజయ్ కుమార్ సంపాదించిన ఆస్తుల విలువ 10 కోట్ల రూపాయలు ఉండవచ్చని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. విజయవాడ 2వ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ సీతలం శేఖర్ కు ఆదాయానికి మించి 2.47 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడైంది. ఇవాళ విజయవాడలోని ఆయన నివాసంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఒకేసారి 10 చోట్ల తనిఖీలు చేసిన అధికారులు 2.47 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు 6 రాష్ట్రాల్లో 40 లక్షల మందిని మోసగించిన అగ్రిగోల్డ్ యాజమాన్యంపై బాధితుల పోరాటం తీవ్రమవుతోంది. నిన్న గుంటూరులో పోరు దీక్ష చేసిన బాధితులు ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. తమకు చెల్లించాల్సిన డబ్బులు నయా పైసాతో సహా ఇవ్వకపోతే ప్రభుత్వాలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. కేసును సీబీఐకి అప్పగించాలని బాధితులకు మద్దతు పలికిన వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. త్వరలోనే చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని బాధితులు ప్రకటించారు. భావితరాలకు హరిత లోకాన్ని సృష్టిద్దామంటూ ఈటీవీ, ఈనాడు చేపట్టిన వనభారతి, జనహారతి తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ రూపు సంతరించుకుంది. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పోలీసులు మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో పోలీసులు మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విద్యార్థులతో కలిసి 1000 మొక్కలు నాటారు. హైదరాబాద్ కూకట్పల్లి, గోపాల్ నగర్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2000 మొక్కలు నాటారు. మల్కాజ్గిరి, పటేల్ నగర్లోని సాయిబాబా ఆలయంలో 25 మొక్కలు నాటారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మొక్కలు పంపిణీ చేశారు. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో మంత్రి రావెల కిషోర్ బాబు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. గుంటూరు ఎన్జీఓ కాలనీలోని మున్నంగి పాఠశాలలో ఏపీ పర్యావరణ విద్యాసమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. కర్నూలు పోలీస్ కార్యాలయంలో రాయలసీమ రేంజ్ ఐజీ శ్రీధర్రావు, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణతో పాటు డీఎస్పీలు మొక్కలు నాటారు. డోన్ మండలం యు కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్ జైలులో డీఎస్పీ, జైలు సూపరింటెండెంట్, సిబ్బంది, ఖైదీలు మొక్కలు నాటారు. కడప జిల్లా మైదుకూరు శాంతినికేతన్ హైస్కూల్లో విద్యార్థులు మొక్కలు నాటారు. జమ్మూ కశ్మీర్ తంగ్ధర్ సెక్టర్లో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన 4 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదులను హతమార్చే క్రమంలో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. నియంత్రణ రేఖ వద్ద ముష్కరుల చొరబాటు యత్నాన్ని అడ్డుకోవడం 2 రోజుల వ్యవధిలో ఇది రెండోసారని తెలిపిన సైన్యం మంగళవారం మచల్ సెక్టర్ వద్ద జరిపిన కాల్పుల్లో ఒక తీవ్రవాదిని మట్టుపెట్టినట్లు వెల్లడించింది. మాదక ద్రవ్యాల మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఉట్టా పంజాబ్ సినిమా విడుదల నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పంజాబ్ ప్రతిష్టకు భంగం కలిగేలా సినిమా ఉందని మానవ హక్కుల జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం విడుదల అంశంలో కలగ చేసుకునేందుకు నిరాకరించింది. ఈ అంశంపై పంజాబ్, హర్యానా హైకోర్టును సంప్రదించాలని పిటిషనర్లకు సూచించింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఉట్టా పంజాబ్ సినిమా విడుదలకు వీలుగా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికా వృద్ధి రేటు అంచనాలను ఫెడ్ తగ్గించడం, మరిన్ని ఉద్దీపనలు ప్రకటించేందుకు బ్యాంకు జపాన్ నిరాకరించడం వంటి పరిణామాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. నిన్న కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో 331 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 201 పాయింట్లు కోల్పోయింది. ఈ ఉదయం నిన్నటి ముగింపు కంటే 40 పాయింట్లు తక్కువగా 26,686 వద్ద ప్రారంభమైన సూచి అమ్మకాల ఒత్తిడితో ఏ దశలోనూ కోలుకోలేదు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో 26,314 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైన సూచి చివరకు 26,525 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 66 పాయింట్లు తగ్గి 8,141 వద్ద ముగిసింది.
చైనాలోని షాంఘైలో ప్రఖ్యాత వాల్ డిస్నీ సంస్థ తన డిస్నీ రిసార్ట్ను అట్టహాసంగా ప్రారంభించింది. $5.5 బిలియన్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ రిసార్ట్ ఏటా 5 కోట్ల మంది అతిథులను ఆకర్షిస్తోందని డిస్నీ సంస్థ అంచనా వేస్తోంది. చైనాకు చెందిన సినీ తారలు ప్రముఖుల చేతుల మీదుగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిస్నీ రిసార్ట్ సప్తవర్ణ కాంతులీనింది. వైవిధ్యభరితమైన రంగురంగుల విద్యుత్ దీపాలు, బాణాసంచ వెలుగుల్లో ఔరా అనిపించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.